ఎవరైనా ఉన్నారా? మా జీవితంలో ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, కష్టపడి చదువుతున్నాం, కష్టపడి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాం, కష్టపడి వ్యాపారం చేస్తున్నాం, కష్టపడి పెట్టుబడి పెడుతున్నాం, కష్టపడి పంటలు వేస్తున్నాం, కష్టపడి సంపాదిస్తున్నాం. కానీ అదేమిటో మేము పడుతున్న కష్టానికి ప్రతిఫలాన్ని మాత్రం మేము చూడలేకపోతున్నాం. ఆశీర్వాదం మిగులుతుంది అనుకున్నాం, అభివృద్ధి మిగులుతుంది అనుకున్నాం, లాభం మిగులుతుంది అనుకున్నాం. కానీ చివరికి వచ్చేసరికి చేదు అనుభవమే మిగిలింది. ఈరోజు నా జీవితం చేదు అనుభవాల గుండా వెళుతుంది. నేను ఆశించింది ఒకటి, నేను అందుకుంటుంది మరొకటి. నేను ప్రార్థించింది ఒకటి, కానీ పొందుకుంది మరొకటి. నా జీవితంలో చేదు అనుభవాలే నాకు జ్ఞాపకాలుగా మిగిలిపోయినాయి అనేటటువంటి పరిస్థితి గుండా మీరు ఎవరైనా వెళ్తున్నారా? అయితే ఈరోజు ఈ సందేశం ఖచ్చితంగా మీకోసమే. 23 సంవత్సరాల క్రితం నేను ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాను. ప్రభు నన్ను అక్కడ తీసుకెళ్ళాడు. నేను అనుకున్నాను, ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళినప్పుడు నేను చేస్తున్న సేవ, పడుతున్న ప్రయాసకు తగినటువంటి సహాయం ఒకవేళ ఎవరైనా చేస్తారేమో, పరిచర్యకు కావలసిన చేయూత ఎవరైనా ఇస్తారేమో అని చెప్పి నేను ఎంతో ఆశతో ఎదురు చూశాను. ఒకరోజు నేను ఒక మందిరానికి వెళ్ళాను. అద్భుతంగా ఆరాధన జరుగుతుంది. సుమారు 4,000 మంది పట్టేటటువంటి మందిరం నా జీవితంలో ఫస్ట్ టైం నేను చూడ్డాం. 1999లో మన రాష్ట్రాల్లో 4,000 మంది పట్టే మందిరం లేదు, కాబట్టి నేను ఎప్పుడు చూడలేదు. లండన్లో ఆ మందిరాన్ని చూశాను, ఆ ఆరాధనలో పాల్పంచుకున్నాను. ఆ సంఘానికి కాపరి అయినటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళాను, ఆ సేవకుని దగ్గరకు వెళ్ళాను, నన్ను పరిచయం చేసుకున్నాను. ఇండియా దేశం నుంచి వచ్చానని, నేను కూడా సేవ చేస్తున్నానని, సువార్థికుడినని అతడు చాలా సంతోషించి నన్ను పర్సనల్గా తన ఆఫీస్లోకి తీసుకెళ్ళాడు, పరామర్శించాడు, ప్రేమగా పలకరించాడు, సేవ గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాడు, చాలా సంతోషించాడు. యవ్వన ప్రాయంలో బలమైన సేవ చేస్తున్నావు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఇంగ్లాండ్ దేశానికి నువ్వు రావడానికి కారణం ఏమిటి? అప్పుడు నేను అనుకున్నాను, దేవుడు నన్ను ఇంగ్లాండ్ దేశానికి తీసుకెళ్తున్న కారణం నేను చేస్తున్న సేవకు ఒకవేళ సహాయం చేసేవారిని దేవుడు ఏమైనా సిద్ధపరిచాడేమో, ఏర్పరచుకున్నాడేమో అనే ఉద్దేశం నాకు ఉండేది. కాబట్టి అతనితో చెప్పాను, ఎంతో ప్రయాసపడి సేవ చేస్తున్నాను, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి సువార్తను ప్రకటిస్తున్నాను. మరి నీ సేవలో సువార్తల అవసరాలు ఏమైనా ఉన్నాయా? చాలా అవసరాలు ఉన్నాయి. అవన్నీ విన్న తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, ధైర్యంగా ఉండు, నేను నీకు 50,000 పౌండ్స్ ఇస్తాను అని చెప్పి అన్నాడు. 50,000 పౌండ్స్ అంటే సుమారు 30 లక్షల రూపాయలు. 22 లేక 23 సంవత్సరాల క్రితం 30 లక్షల రూపాయలు అంటే చాలా ఎక్కువ. ఆ రోజుల్లో నేను మియాపూర్ నుంచి మన కల్వరి టెంపుల్ మధ్య ల్యాండ్ ఉంది చూసారా, ఆ ల్యాండ్ కూడా వచ్చి మాట్లాడుతూ ఉండేవాడిని. అప్పుడు గజం వచ్చి 600 రూపాయలు. అర్థమైందా? అంత చీప్గా ఉండేవి ల్యాండ్స్. కాబట్టి ఆ రోజుల్లో 30 లక్షల రూపాయలు ఒకవేళ అతను నాకు ఇచ్చినట్లయితే నేను స్థలం కొనాలి అని చెప్పి ఎంతో ఆశపడుతూ ఉన్నాను. ఎప్పుడైతే అతను నేను 30 లక్షలు ఇస్తానని చెప్పన్నాడు, చాలా సంతోషించాను, ఎగిరి గంతులేశాను. నాకు నిద్ర పట్ల. వచ్చే బుధవారం వచ్చి నన్ను కలుసుకో, వచ్చి తీసుకెళ్ళు, మనీ తీసుకెళ్ళు అన్నాడు. ఆయన చెప్పినప్పటి నుంచి మరుసటి బుధవారం వరకు ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. నా భార్యకు ఉత్తరం రాశాను, మన కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి. అప్పుడు నేను చాలా ఆర్థిక సమస్యల గుండా వెళ్తున్నాను, అప్పుల గుండా వెళుతున్నాను. కాబట్టి నా భార్యకు ఉత్తరం రాశాను, దేవుడు కనికరించి మన కష్టాలన్నీ తీర్చేయబోతున్నాడు, అప్పులన్నీ తీర్చేయబోతున్నాడు, పైపెచ్చు ఒక చక్కని స్థలం కొనుక్కోవడానికి కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అని చెప్పంటే తను ఎంతో సంతోషించింది. మరుసటి బుధవారం వెళ్ళాను, ఆ రోజు ఆయన రాలేదు. ఏం చేయాలో నాకు అర్థం కాలే. ఆ మందిరంలో ఒక్కడనే కూర్చున్నా. చాలా పెద్ద మందిరం, మోకాళ్ళ మీద పడ్డా. ఆ మందిరాన్ని చూసినప్పుడు నాకు ఎక్కడ లేని దుఃఖం పుట్టుకొచ్చింది. ఎందుకయ్యా అంటే, ఇలాంటి మందిరం ప్రభువా నా దేశంలో నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఆ రోజు ప్రార్థన చేశాను. ఏమని తెలుసా? ఆ రోజు నేను ప్రార్థన చేశాను మోకాళ్ళ మీద పడి, ప్రభువా ఇలాంటి మందిరం ఆ దేశంలో నేను ఎప్పుడు చూడగలుగుతాను? ప్రభువా ఇలాంటి పెద్ద మందిరం మా దేశంలో నువ్వు ఎప్పుడు నిర్మిస్తావు? ప్రభువా ఇలాంటి అద్భుతమైన మందిరం మా దేశంలో ఎప్పుడు నా కళ్ళతో నేను చూస్తాను అని ఏడుస్తూ ప్రార్థన చేశాను. అతను రాలేదు.
మరుసటి ఆదివారం నేను వచ్చినప్పుడు అతను నన్ను కలిశాడు, చాలా సంతోషించాడు. అయ్యో, పోయిన బుధవారం రాలేకపోయాను, ఐఎమ్ సారీ, వచ్చే మంగళవారం తప్పనిసరిగా రా, నేను కలుస్తాను నిన్నని చెప్పన్నాడు. వచ్చే మంగళవారం మళ్ళా నేను అక్కడికి వెళ్ళాను. బస్ టికెట్కి డబ్బులు కూడా లేవు నా దగ్గర, నడుచుకుంటూనే వెళ్ళాను, చాలా దూరం. ఆశతో నిరీక్షణతో వెళ్ళాను, సహాయం దొరుకుతుందని చెప్పి. అతను రావడం ఆలస్యం అవుతుందేమో అని చెప్పి మళ్ళా మందిరంలోకి వెళ్ళాను. ఆ మందిరంలో మోకరించాను. నా ప్రార్థన ఒకటే, ప్రభువా, ఈ 3-4 వేల మంది పట్టే మందిరం, ఇంత మందిరం, ఇలాంటి మందిరం ఆ దేశంలో నేను ఎప్పుడు చూస్తాను, ఎప్పుడు నేను చూడగలుగుతాను. మా దేశంలో కూడా ఇలాంటి మందిరం నిర్మించు నాయనా ప్రార్థన చేశాను. మంగళవారం ఆయన కనిపించలేదు. గురువారం వస్తాడని తెలిసి నేను గురువారం వెళ్ళాను. ఆయన కారు దిగుతున్నప్పుడు ఎదురుగా వెళ్ళాను. నన్ను చూసి, బ్రదర్, మిమ్మల్ని చూడడం చాలా సంతోషం, నేను మీకు సహాయం చేస్తానన్నాను కదా. అవును, మీరు సహాయం చేస్తారని నాకు గడిచిన కాలంలో చెప్పారు. 3 సార్లు వచ్చాను, ఇది 3వసారి నేను రావడం. నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలో చెప్పండి. దేవుడికి ప్రార్థన చేయి. ఏమని చేయమంటారు? ఆ దేవుడు నన్ను దీవించులాగున ప్రార్థన చేయి. అతను అంటున్నాడు నాతో, నా కోసం నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నన్ను దీవించులాగున ప్రార్థన చేయి. దేవుడు నన్ను దీవించినట్లయితే అప్పుడు నీకు సహాయం చేస్తా. ఇది ఆయన చెప్పిన సలహా, ఇది ఆయన జవాబు. ఇప్పుడు మరి 30 లక్షలు ఇస్తానన్నాడు, నన్ను రమ్మన్నాడు, ఖచ్చితంగా సహాయం చేస్తానన్నాడు. అదంతా ఏమిటది? చివరికి ఆయన చెప్పింది ఏంటో తెలుసా? నేను నీకు సహాయం చేయాలి అంటే దేవుడు నన్ను దీవించాలి. నన్ను ఆయన దీవించాలి అంటే నువ్వు నా కోసం ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత, ఆయన నన్ను దీవించిన తర్వాత, అది 2000లో కావచ్చు, 2020లో కావచ్చు, 2050లో కావచ్చు, 2070లో కావచ్చు, నేను పోవచ్చు. దేవుడు నన్ను దీవించిన తర్వాత అప్పుడు నీకు సహాయం చేస్తాను, వెళ్ళు అని చెప్పి అన్నాడు. ఏడ్చుకుంటా వచ్చానండి. ఓ చేదు అనుభవం.